ఇప్పుడు మీకు ఎట్లుంది మరి ఎట్లా మీ ఫీల్ బంద్ అయినా కాలేజ్ బంద్ ఉంటే ఎట్లుంటారు మస్తు ఉంటుంది అంతే. నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయిన పొద్దున్నే, కానీ కొంచెం లేట్ అయింది. అది డెఫినెట్ గా జరిగేది మన లైఫ్ లో అనుకోండి. లేట్ అయినా కానీ అది మన మొహంలో కనబడకుండా ఇక వీళ్ళైతే కవర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మన క్లాస్మేట్స్ కాబట్టి వీళ్ళు మనతోనే ఉంటారు, మనతోనే కలిసి పోతారు అనమాట. అసలు కాలేజ్ పోగానే కాలేజ్ లేదు ఇంటికి పంపిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి మీకైతే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉండే, కానీ నాకు కొంచెం బాధ ఉండే, ఎందుకంటే లోపల నా బాను ఇంకా మధు ఇంకా లోపలనే ఉన్నారు. ఈ రోజు అసలు కాలేజ్ గేట్ దగ్గరికి ఇలా నిలబడ్డానో లేదో అలా ఎస్ఎఫ్ఐ అనే ఒక వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి మొత్తం కాలేజ్ అయితే బంద్ చేశారు. అసలు ఎస్ఎఫ్ఐ అంటే ఏంది, దాని ఫుల్ ఫామ్ ఏంది కామెంట్ చేయండి. మీలో ఎంత మంది తెలుసో నేను కూడా తెలుసుకుంటాను అన్నమాట దాని గురించి. మా ఫ్రెండ్ గా చూడండి, కాలేజ్ అయిపోయిందని తెలిసి జూనియర్స్ యొక్క మనోభావాలు తెలుసుకుంటుండు. అంటే మీ కాలేజ్ అయిపోయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? కాలేజీలో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్తుంటే నేను కాలేజీలో పోవాల్సి వచ్చింది, ఎందుకంటే భానుగాడు మధుగాడు లోపలనే ఉన్నారు కాబట్టి. వాళ్ళిద్దరు రండ్రా అంటే సార్ పంపించట్లేదు. వాళ్ళు వచ్చేలా లేరని నేనే అన్ని మూసుకొని క్లాస్ లకు అయితే పోయినా అనమాట. క్లాస్ లకు పోయి ఏం చేస్తున్నారు అని చెప్తే చూస్తుంటే వీళ్ళు కోడింగ్ అయితే చేస్తున్నారు. ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేస్తారు. వాళ్ళు నా పక్కన వచ్చినా కానీ నాకు కనిపించకుండా చేస్తున్నారు ప్రోగ్రామ్స్. నేను తొంగి తొంగి చూస్తూ కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను. ల్యాప్టాప్ లో అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట వాళ్ళు చెప్పే కోడింగ్. మా మధుగాడు చూడండి, అందరం కోడింగ్ చేస్తుంటే వాడేమో పెయింట్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాడు. ఏంద్రా అట్లా చేస్తున్నావు అంటే అప్పుడు ఏ లేదు రాని కానీ ఇప్పుడు చేసుకుంటున్నాను. ఈ రోజు ఆడతా పాడతా కాలేజ్ అయితే అయిపోయింది సాయంత్రం వరకు. ఇంకా సాయంత్రం కొంచెం ఎర్లీగానే వచ్చేసాం అనమాట. రోజు వచ్చే టైం తెలిసిందే కదా, కొంచెం ఎర్లీగా వచ్చినా కొంచెం తొందరగా వచ్చినా పని ఏం లేకుండా మనం ఏదో ఒక రకమైన పని పెట్టుకుంటాం అనమాట. మళ్ళీ నైట్ నర్సాపూర్ రావాల్సి వచ్చింది. అలా చిల్ అవుతూ మళ్ళీ ఇంటికైతే పోయినా. మీరు చూడండి, బాహుబలి రిలీజ్ అవుతున్న సందర్భంగా రాజమాత డైలాగ్ చెప్తాడు, నేను ఖచ్చితంగా వీడియో తీయాల్సిందే అని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాడు అనమాట.